హలో అండి, నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. మేము వినాయక చవితిని ఎలా చేసుకుంటామో, ఇంకా వినాయకుని నిమజ్జనము, ఇంకా నా థంబ్నెయిల్ చూసింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వ్లాగ్ షేర్ చేస్తున్నానో. దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇంకా ఇక్కడైతే వాకిలి కట్టేదానికి మామిడాకులన్నీ సెట్ చేసుకుంటున్నారు మా మామయ్య అయితే. ఇంకా పొద్దున్నే మా ఆయన, మా మామయ్య, ఇంకా మా లక్కీ ముగ్గురు బయటికి వెళ్ళి వినాయకుడిని అరిటాకులు, పండ్లు, పూలు, గరిక, పత్రి అవన్నీ ఉంటాయి కదా వినాయకునికి సంబంధించినవి, అవన్నీ తీసుకొని వచ్చారు బయటికి వెళ్ళి. ఇంకా ఇక్కడ నేనైతే దేవుని దగ్గర అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ముందు దేవుని దగ్గర అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, తర్వాత ప్రసాదాలంట, వంట, ఇంకా వినాయకుడి దగ్గర అవన్నీ చూసుకోవాలి కదా, తర్వాత మనం రెడీ కావాలి, అవన్నీ ఉంటాయి. అందుకే ముందైతే అది కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ గుమ్మంకి పసుపు పట్టిస్తూ ఉన్నాను. నేను మామూలుగా అయితే ఒక పండుగ వస్తుందంటే ఖచ్చితంగా ఒకరోజు ముందే చేసి పెట్టుకుంటానండి. చాలా పనులు చేసి పెట్టుకుంటాను ముందే నేను. కానీ ఈ పండుగ మాత్రం అప్పటికప్పుడు చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మేము ఈ పండుగ చేసుకుంటామో లేదో అనుకుంటూ ఉన్నామన్నమాట. ఏమంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నాకు ఆ ప్రాబ్లం ఉన్నిందనమాట. కరెక్ట్గా అయిపోయింది, కానీ అది నాకు డౌట్తో ఉండింది. అది కొంచెం ప్రాబ్లం ఉన్నిందనమాట. చేసుకుంటామో లేదో అనుకుంటూ ఉన్నామా, అది సడన్గా దేవుడి దయ వల్ల అది క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం అయితే నాకు. అందుకు అప్పటికప్పుడు అన్నీ తెచ్చుకొని అప్పటికప్పుడే అన్నీ చేసుకుంటూ ఉన్నాం. పనులన్నీ గబగబా చేసుకుంటున్నాము. ఒకరే అన్ని పనులు చేయాలంటే కష్టం కదా, అందుకే తలా ఒక పని షేర్ చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ చూడండి, బయట ముగ్గు కూడా వేసేసాను. చాలా బాగా వచ్చింది ఈసారి ముగ్గు అయితే. నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా నేనైతే ముగ్గు వేసిన వెంటనే చూపిస్తున్నాను వీడియో తీసి. మళ్ళీ చూపిద్దాంలే అనుకుంటానా, మళ్ళీ కుదరదన్నమాట, ఏదో పనిలో పడి మర్చిపోతాను. అందుకే వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంకా తర్వాత బయట ఉండే వినాయకుడి ఫోటోకి పూలమాలని పూలు మొత్తం సెట్ చేస్తున్నారు. మా మామయ్య కుట్టి వేశారు పూలమాల అయితే వినాయకుడి ఫోటోకి. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ వినాయకుడి ప్రసాదం కోసం హల్వా చేస్తున్నాను, క్యారెట్ హల్వా. మామూలుగా అయితే నేను ఏ పండగకైనా ఓలిగలు, పాయసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా హల్వా చేస్తున్నాను. ఇంకా ఈ చింతపండు దేనికంటే వాంగీబాత్ చేద్దామని చెప్పి దాన్ని నానబెట్టేసాను. ఇంకా తర్వాత మా లక్కీ కూడా రెడీ అయిపోయాడండి, బయటికి వెళ్తున్నాడు మా లక్కీ వాళ్ళ అబ్బాతో. పక్క జరగాలనా? అవునా బాబు, అది చెప్పులు వేయించుకోపో. దానికి కళ్ళెందుకు ఆపుతున్నాడు? జరుగు, అమ్మ ముగ్గు తొక్కుతారు మీరు. ఎన్ని 10 కొన్నాళ్ళని చిన్నగా దిగులకి జాగ్రత్త. అన్ని గణేశాలను చూసిరా, సరేనా? మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో. మా ఇంటి దగ్గరలో పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టారనమాట, అవి చూసేకెళ్తున్నారు. ఇంకా తర్వాత మా ఆయన కూడా రెడీ అయిపోయి దేవుని దగ్గర వినాయకుడిని పెట్టేకి టేబుల్కి డెకరేషను, వెనకాల డెకరేషను, లైటింగ్ అవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాడు.
ఇంకా ఇక్కడైతే వినాయకుడిని పెట్టేకి ముందుగా ఒక అరిటాకు ఉంటుంది కదా, అరిటాకును రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టేసి దానిపైన అయితే బియ్యం వేస్తున్నాను. బియ్యం వేసి దానిపైన కొంచెం గెరిక వేసేసి దానిపైన వినాయకుడిని పెడతాము. ఇంకా ఇక్కడ చూడండి మా లక్కీ కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు. ఆ పెద్ద దీపాలు ఉన్నాయి కదా, పెద్ద దీపాలు అంటే ఒక సెట్ లాగా ఉండవు అనమాట, విడివిడిగా ఉంటాయి. అది ఒకసారి నేర్పించాము వాడికి, ఒకసారి చూపించాను ఎలా సెట్ చేయాలో, అంతే. అప్పటి నుంచి నేర్చుకున్నాడండి. ఎంత బాగా సెట్ చేస్తున్నాడంటే ఆ దీపం ఉంటుంది కదా, పెద్ద దీపము, అది అసలు ఊడిపోకుండా అంత బాగా సెట్ చేస్తున్నాడు. మేము తెచ్చుకున్న వినాయకుడు అయితే మట్టి వినాయకుడే అండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. ఏమంటే మట్టి వినాయకుడికి రంగులు వేశారనమాట, కలర్స్ వేశారు అంతే. ఈసారి అయితే మేము కొంచెం పెద్ద వినాయకుడిని తెచ్చుకున్నాము. మామూలుగా అయితే మనం దేవుని దగ్గర 5 రకాల పండ్లు కానీ 7 రకాలు కానీ 9 రకాలు కానీ పెడుతూ ఉంటాం కదా, మేమైతే 5 రకాల పండ్లు పెట్టాము. మామూలుగా అయితే కంకులంట, చెరుగడ్డలు అవన్నీ పెడుతూ ఉంటాం కదా. ఇక్కడ మాకైతే చెరుగడ్డలు కానీ కంకులు కానీ ఎక్కడ పెట్టలేదన్నమాట. ఇక్కడ మేముండే ఏరియాలో అంటే పొద్దున్నే కదా, అంత పొద్దున్నే కాబట్టి అంత అంగళ్ళు కూడా ఏం లేవనుకుంటా. అందుకే మాకు ఏది అవైలబుల్లో ఉన్నాయో అవే తెచ్చుకొని పెట్టామన్నమాట. మెయిన్ ఉండాల్సింది వినాయకుని దగ్గర ఏలక్కాయలే కదా, అవే తెచ్చుకొని పెట్టాము. ఇంకా మెయిన్ యాపిల్, ద్రాక్ష, ఇంకా ఆరెంజు, ఇంకా ద్రాక్ష అవన్నీ పెట్టాము. 5 రకాల పండ్లు అయితే పెట్టామన్నమాట. ఇంకా ఈ ప్లేట్లో బియ్యం దేనికంటే కలశం పెట్టేదానికండి. మేము వినాయకుడిని పెట్టినా కూడా కలశం కూడా పెడుతూ ఉంటాము. కలశము పెడతాము, కలశం దగ్గరే చిన్న వినాయకుడిని పెడతాం. చిన్న వినాయకుడు అంటే పసుపుతో చేసే వినాయకుడిని పెడుతూ ఉంటాము. ఇంకా ఇక్కడ మా ఆయన అయితే పసుపుతో వినాయకుడిని చేస్తూ ఉన్నాడు. మనం ఏదైనా పూజ చేయాలంటే ఆ టైంలో ఎంత బిజీగా ఉంటామో కదా, అంటే అన్ని పనులు గబగబా చేసుకోవాలని చూసుకుంటూ ఉంటాము. ఇంకా మా ఆయన అయితే రెడీ అయిపోయాడు పూజ చేసుకోవడానికి. మామూలుగా అయితే ఇట్లా వినాయకుడి పండగ కానీ ఏదైనా పండగ, సంక్రాంతి కానీ ఉగాది కానీ ఏ పండగ వచ్చినా ఇంట్లో ఉండే మగవాళ్ళు చేస్తే చాలా మంచిదండి. మెయిన్ ఇంకా వినాయకుడి పండగకి చేస్తే ఇంకా మంచిదన్నమాట. ఇక్కడ నేనైతే మా ఆయనకి పంచామృతం కలిపి ఇస్తున్నాను. ముందైతే వినాయకుడి దగ్గర పూజ స్టార్ట్ చేయాలంటే ఇంట్లో ఉన్న దేవుని దగ్గర దీపారాధన చేయాలి. దేవుని దగ్గర దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ వినాయకుడి దగ్గర దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాతనే పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా మామూలుగా టీవీలో వినాయకుడి పూజ చేసుకోవడానికి పూజారి గారు చెప్పే వాళ్ళు ఉంటారు కదా టీవీలో, యూట్యూబ్లో, అది పెట్టేసుకొని అక్కడ వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో అదే విధంగా ఇక్కడ పూజ చేసుకుంటున్నాడు ఇక్కడ మా ఆయన అయితే. అంటే వినాయకుడి గురించి పూజ ఇంకా కథలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వింటూ ఇక్కడ పూజ చేసుకుంటున్నాం మేమైతే. ఇక్కడైతే ఆల్మోస్ట్ నా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో అయితే బజ్జీలు వేస్తున్నాను. ఇంకా ఆ రోజు వంట వచ్చేసి బజ్జీలు, వాంగీబాత్, ఇంకా క్యారెట్ హల్వా, రసము, వైట్ రైస్ చేశాను.
ఇంకా ఆ రోజు అయితే చాలా సింపుల్గా చేశానండి వంటలన్నీ. ఎక్కువ వంటలు పెట్టుకోలేదన్నమాట. అప్పటికప్పుడు అనుకొని చేసుకున్నాం కదా పూజని, అందుకే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇంకా వినాయక చవితి రోజు అయితే నా చిన్నప్పటి నుంచి అయితే నా నోట్బుక్స్ అలా పెట్టుకునేదాన్ని. సేమ్ ఇప్పుడు కూడా మా లక్కీ నోట్బుక్ ఇంకా మా ఆయన ల్యాప్టాప్స్ అలా పెట్టామన్నమాట. అంటే దానికి బొట్టు పెట్టేస్తాము. ఏమంటే బాగా చదువు వస్తుందని, బాగా మంచిగా బాగా జరుగుతాయని అలా పెడుతూ ఉంటాము. ఇంకా మా వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత దేవుని దగ్గర పూజ చేసిన అక్షింతలు ఉన్నాయి కదా, ఆ అక్షింతల్ని ఇలా పెద్దవాళ్ళతో వేయించుకుంటామన్నమాట. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇలా అక్షింతలు వేయించుకుంటాము. ఇంకా మేము ముగ్గురం అయితే మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాము. మామూలుగా వినాయక చవితి రోజు చందమామని చూడకూడదు అని చెప్తారు కదా, చూస్తే మంచిది కాదంటారు కదా. అందుకే వినాయకుడి పూజ చేసిన తర్వాత ఇలా అక్షింతల్ని తలపైన వేసుకోవడం వల్ల ఒకవేళ చందమామని చూసినా కూడా ఎటువంటి దోషాలు ఉండకుండా ఉండేదానికి ఇలా అక్షింతలు వేసుకుంటామన్నమాట. మా ఇంటి వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను లాస్ట్ వీడియోలోనే షేర్ చేశాను కదా, ఒక కొత్త స్కూటీ తీసుకుంటున్నామని చెప్పి. మేమైతే అందుకే వెళ్తున్నామండి. మేము ఆల్రెడీ దాన్ని ఆర్డర్ పెట్టేసామన్నమాట. అంటే షోరూమ్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు మనం కొన్న వెంటనే ఇచ్చేది కదా, ఒక 2-3 రోజులు టైం పడుతుంది. మాకు అలానే ఆర్డర్ పెట్టినా ఒక 3 రోజులకి వస్తుందని చెప్పారు. మేము సరేలే అనుకున్నాం. కానీ పండగ దగ్గరలో ఉంది కదా, అందులో మా మామయ్య కూడా వస్తారు అన్నట్లు అలానే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము. స్కూటీని అయితే ఆర్డర్ పెట్టేసామన్నమాట. కానీ గ్యాప్ ఇచ్చి పండుగ రోజు తెచ్చుకుందాంలే అన్నట్లు వినాయక చవితి రోజు తెచ్చుకుంటున్నాం అన్నమాట. అందుకేనండి నేను చెప్పింది వ్లాగ్ అయితే స్పెషల్ వ్లాగ్ అని చెప్పి. ఏమంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అన్నమాట ఒక స్కూటీ తీసుకోవాలని. అది ఇప్పటికి కుదిరిందనమాట. ఆ షోరూమ్ వాళ్ళు అయితే ఫోన్ చేశారనమాట మాకు. అంటే ఈవినింగ్ ఉండమని చెప్పారు. అరో పండుగ కదా, ఈవినింగ్ ఉండమని చెప్పారు. ఓన్లీ మధ్యాహ్నం వరకే ఉంటామన్నారు. ఇంకా సరేలే అని చెప్పి మేము పూజ అయిపోతానే అన్నం కూడా తినకుండా బయలుదేరేసాము. అంటే మేము మామూలుగా అనుకున్నది ఏమంటే పూజ అయిపోయినాక అన్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం అలా వెళ్ళి తెచ్చుకుందాంలే అనుకున్నాము. వాళ్ళేమో కాల్ చేసి సాయంత్రం ఉండదు షోరూము, మధ్యాహ్నం వరకే ఉంటుందని చెప్పేసరికి ఇంకా అన్నం కూడా తినకుండా స్టార్ట్ అయిపోయాము. ఇదేనండి షోరూమ్ అయితే, టీవీఎస్ షోరూము. మేము ఫస్ట్ లాస్ట్ వీడియోలో చూపించింది హీరో హోండా షోరూమ్ కదా, అక్కడ కూడా చూసామండి. స్కూటీలు చూసాము, బైకులు అన్నీ చూసాము. అక్కడ అంతగా నచ్చలేదన్నమాట. ఇంకా సరే అని మళ్ళీ వేరే షోరూమ్కి వెళ్ళాడు మా ఆయన అయితే. ఇదే అనమాట టీవీఎస్ షోరూమ్కి వచ్చి ఇక్కడైతే ఒక స్కూటీ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ స్కూటీ అయితే మా ఆయనకు బాగా నచ్చింది. అంటే మనం ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలంటే 2-3 చోట్ల ఎంక్వైరీ చేసుకొని ఏది బాగుందా అది బాగుందా అన్నట్లు అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే మేము కూడా 2-3 షోరూమ్స్ తిరిగి ఏది బాగుంటే అది తీసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ వీళ్ళైతే స్కూటీకి సంబంధించిన కిట్ ఉంటుంది కదా, అది ఇంకా పేపర్స్ ఇంకా కొన్ని స్కూటీకి సంబంధించినవి ఏదో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా దానికి సంబంధించిన కీస్ అవన్నీ ఇస్తున్నారనమాట. ఇంకా మా లక్కీ అయితే స్కూటీ మీద ఎక్కేసి ఫుల్ బిజీగా ఉన్నాడు. అంటే వాడికి ఏందో హ్యాపీగా ఉందన్నమాట స్కూటీ అన్నీ చూస్తుంటే. ఇంకా తర్వాత వాళ్ళైతే హెల్మెట్ కూడా ఇస్తున్నారు. హెల్మెట్ అంటే మన ఇష్టం అనమాట, ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే హాఫ్ హెల్మెట్ ఉంటుంది, ఫుల్ హెల్మెట్స్ ఉంటాయి, అలా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మేమైతే ఫుల్ హెల్మెట్ తీసుకున్నాము. ఇదేనండి మేము తీసుకున్న స్కూటీ అయితే టీవీఎస్ జూపిటర్ అండి దాని పేరు వచ్చేసి.
పక్కరా అది మామూలు వైరింగ్ అంతా క్లిప్ చేసి వాళ్ళంతా లక్కీ పక్కకు రా. పక్కకు రా లక్కీ. ఇక్కడ మా లక్కీని చూస్తున్నారా, ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి. స్కూటీ వస్తున్నాయి, ఎగురుతున్నాడు అనమాట. ఎప్పుడెప్పుడు స్కూటీ ఎక్కాలా అని చూస్తున్నాడు. ఏంద్రా అది క్లీన్ చేసిన తర్వాత డ్రై అయిపోతుంది. లక్కీ బెస్ట్ ఇక్కడ చూడండి సార్, ఆఫ్ ఉంది కదా, ఇప్పుడు ఆఫే ఉంది. చేసిన తర్వాత ఆఫ్ ప్రెస్ చేసి రైట్ అంటే ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ అవుతుంది. పుష్ చేసి ఓకే రైట్ జస్ట్ ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతుంది. ఆఫ్లో వచ్చేసి జస్ట్ లెఫ్ట్కి పుష్ చేయకుండా ప్రెస్ చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సీట్ లాక్ అయింది. జస్ట్ ఆఫ్లో సీట్ ఓపెన్, ఇక్కడ ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది సార్. ఓకే మీకు వచ్చేసి ఆఫ్టర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు కనెక్ట్ చేస్తాం. బ్లూటూత్ నావిగేషన్ వాయిస్ అసిస్టెంట్ అంటే అప్పుడు కనెక్ట్ అవుతుంది, బిఫోర్ కనెక్ట్ అయ్యేది. లేదంటే టీవీఎస్ కనెక్ట్ యాప్ వస్తుంది, ఆఫ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కనెక్ట్ అవుతుంది, బిఫోర్ కాదు. ఓకేనా? మీకు యాక్సెసరీస్ ప్రిపేర్ వేసిండారు, మ్యాట్ వేసిండారు, సీట్ కవర్ వేసిండారు, ఆల్ రౌండ్ గార్డ్ వేసిండారు, లేడీస్ ఫుట్ వాష్ వేసిండారు, టఫ్లాన్ కోటింగ్ వేయండి, హెల్మెట్ ఇచ్చినాను, అవన్నీ నంబర్ ప్లేట్ నంబర్ ప్లేట్ వచ్చిన హే లక్కీ, స్టిక్కర్లు పీకొద్దు నన్ను. మీరు ఆఫీస్ కంపెనీ నంబర్ ప్లేట్ వచ్చేసి టెంపరరీ నంబర్ వేసి మీకు అందులో వచ్చాక 5 డేస్లో వచ్చేసి తెప్పించిస్తాను. ఫైనల్లీ స్కూటీ అయితే మా చేతికి వచ్చేసింది. ఇంకా వస్తూనే మా లక్కీ ఎప్పుడెప్పుడు ఎక్కాలా అని చూస్తున్నాడు కదా, ఇంకా వస్తూనే ఎక్కుతున్నాడు. వాళ్ళ నాన్న మా లక్కీ ఇద్దరు ఇంకా స్కూటీ ఎక్కి ఫస్ట్ ఒక రౌండ్ వెళ్ళొచ్చారు. ఇంకా స్కూటీ తీసుకొని ఇంటికి కూడా వచ్చేసామండి. ఇంటికి వస్తూనే ఇంకా తినలేదు కదా, అప్పటికే టైం 2:30 అయిందనమాట. ఇంకా వస్తూనే తింటున్నాం కూర్చొని. ఇంకా మా లక్కీ తినమంటే వాడు తినడం లేదు, వాడికి ఆకలి కాలేదంటే తిరుగుతూనే ఉన్నాడు, ఆడుకుంటూనే ఉన్నాడు. నేను చెప్పాను కదా ఎక్కువ వెరైటీస్ ఏం చేయలేదని చెప్పి, వాంగీబాత్,
బజ్జీలు, అన్నం, రసము, ఇంకా క్యారెట్ హల్వా అవి మాత్రమే చేశాను. అవైతే తినేసామండి. ఇది వచ్చి సాయంత్రం అన్నమాట. మేము తినేసరికి ఇంకా మధ్యాహ్నం 3 అయిపోయింది. నేనైతే అసలు పడుకోలేదండి. పడుకోకుండా అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. చాలా అంట్లు పడి ఉంటాయి కదా, అవన్నీ తోముకున్నాను. ఇంకా తర్వాత గణేష్ దగ్గర కొన్ని పెట్టినాం కదా, అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా సాయంత్రం అయితే రెడీ అయిపోయి ఇంకా పూజ చేస్తూ ఉన్నాను. అంటే మేము కొత్త బండికి పూజ చేపియాలి కదా, అందుకే పూజారి గారిని అడిగింటే 6:30కి రమ్మని చెప్పారు సాయంత్రము. సరే ముందు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్దాంలే అని చెప్పి ముందైతే ఇంట్లో పూజ చేస్తున్నాను. అంటే మేము వినాయకుడిని సాయంత్రమే కదిలిచ్చేసానండి. ఏమంటే నెక్స్ట్ డేనే మేము వినాయకుడిని నిమజ్జనం చేసుకోవాలని సాయంకాలమే వినాయకుడిని అయితే కదిలిచ్చేసి పూజ చేస్తున్నాను. మేము గుడికి అయితే వచ్చేసామండి. మా ఇంటికి దగ్గరలోనే అమ్మవారి గుడి ఉందని చెప్పాను కదా, ఆ అమ్మవారి గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ జనాలు ఉన్నారండి, ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా పూజారి గారు అయితే ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఇక్కడ చూస్తున్నారా, మా ఆయన అయితే గుడికి ఎదురుగానే పూలదండలు, టెంకాయలు అవన్నీ అమ్ముతున్నారు. పూజారి గారు చెప్పారనమాట పూలదండలు, టెంకాయలు తీసుకురామని చెప్పి, అందుకే అవి తీసుకొని వస్తున్నారు మా ఆయన అయితే. తర్వాత ఈయన పూజారి గారు అయితే కాదండి, ఈ గుళ్ళోనే వర్క్ చేస్తూ ఉంటారు. ముందు ఆయన వచ్చి బొట్లు పెట్టేస్తున్నారు, వచ్చి బొట్లు పెట్టి నీళ్ళు చల్లుతూ ఉన్నారు. ఇంకా తర్వాత పూలదండ తెమ్మని చెప్పారు కదా, పూలదండను అయితే బండికి వేస్తున్నారు. ఇంకా ఆ రోజు వినాయక చవితి కదండి, వినాయక చవితి కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. మెయిన్ అందులో ఈ గుడికి ఎదురుగానే ఒక వినాయకుడిని పెట్టారనమాట. ఇంకా అక్కడ జనాలు ఉంటారు, గుళ్ళో జనాలు ఉంటారు, ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తున్నారా, పూజారి గారు అయితే వచ్చేసారు, పూజ చేస్తూ ఉన్నారు. మామూలుగా మేము అనుకున్నది ఏమంటే కొత్త బండి వస్తూనే వినాయకుడి గుడికే వెళ్దాంలే అనుకున్నాము. కానీ ఆ రోజే వినాయకుడి పండగ కదా, వినాయకుడి పండగ కాబట్టి ఇంకా ఫుల్ జనాలు ఉంటారు ఆ గుళ్ళో. ఇప్పుడు వెళ్ళామంటే అసలు పూజ చేయించుకోలేము బండికి. అందుకే మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి గుళ్ళోనే పూజ చేయించుకుంటున్నాము. పూజారి గారు అయితే 3 నిమ్మకాయలు ఇచ్చారండి. బండి టైర్ కింద పెట్టి ఒకసారి అట్లా పోనీమని చెప్పి, అందుకే అవైతే బండి టైర్ కింద పెడుతున్నాం అనమాట. ఇందాక చూసారా ఎదురుగా ఎంత పెద్ద క్యూ ఉందో. ఇందాక చెప్పాను కదా ఒక వినాయకుడిని పెట్టారు ఎదురుగా అని చెప్పి, అందుకే అంత పెద్ద క్యూ ఉందన్నమాట. ఇంకా మేమైతే మా బండికి పూజ చేయించుకున్నాక ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిపోయి కొంచెం అన్నం తిన్నాక మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చి మా ఇంటికి దగ్గరలో కొన్ని వినాయక విగ్రహాలు పెట్టిన్నారు, పెద్ద పెద్దవి. అవి చూడడానికి వచ్చాం మేము ముగ్గురం బయటికి. మా మామయ్య అయితే పడుకున్నారన్నమాట, నిద్ర వస్తుందని చెప్పి. ఇంకా ఫస్ట్ వినాయకుడి దగ్గర మా లక్కీకి లడ్డు ఇచ్చారు, మోతీచూర్ లడ్డు. అది తింటున్నాడు. మా లక్కీకి అప్పుడే కావాలంటే అప్పుడే తింటా అని చెప్పి అక్కడే తింటున్నాడు. మామూలుగా అయితే వినాయక విగ్రహాలు మన ఆంధ్ర పక్క
ప్రతి వీధికి పెడుతూ ఉంటారు. ఇక్కడైతే కొంచెం దూరంగా ఉన్నాయండి, ఎక్కడో ఒకటి ఉందన్నమాట. ఇంకా కడపలో అయితే ప్రతి ఒక్క సందులో పెడతారు, ఇంకా పెద్ద వీధులలో పెడతా ఉంటారు. చాలా సందడిగా ఉంటుందన్నమాట అక్కడైతే. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంట, పాటల ప్రోగ్రామ్స్ అంట, ఇంకా చాలా ఉంటాయన్నమాట. చాలా సందడిగా ఉంటుంది. అంటే వినాయక చవితి వచ్చిందంటే చాలా రోజు సాయంత్రం అందరం రెడీ అయిపోయి బయటికి వెళ్తూ ఉంటాం కదా. అంటే అన్ని వినాయక విగ్రహాలు చూసేదానికి వెళ్తూ ఉంటాము. అంటే అక్కడ చాలా సందడిగా ఉంటుంది అలా అందరం వెళ్తూ ఉంటే. కానీ ఇక్కడ కూడా ఉందనుకోండి, కానీ చాలా తక్కువ మంది జనం ఉన్నారు, ఎక్కువ మంది లేరని చెప్తున్నాను అంతే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. వినాయకుని నిమజ్జనం చేయాలి కదా, అందుకోసం అయితే ముందు నేను వినాయకుని పూజ చేస్తున్నాను. అంటే ముందు రోజు నేను వినాయకుడికి ఒక మాలలాగా వేసినాను కదా, పూలదండలాగా, అవైతే తీసేసాను, కొంచెం వాడిపోయానని చెప్పి. మళ్ళీ కొత్త పూలు తీసుకొని వచ్చాడు మా ఆయన, అయితే అవి వేస్తున్నాను. ఇంకా మా లక్కీ మా మామయ్య ఇద్దరు మా లక్కీ స్కూల్లో ఈరోజు గ్రాండ్ ఫాదర్స్ డే చేస్తున్నామని చెప్పారు, అందుకు వెళ్ళారనమాట. ఆ రోజు గ్రాండ్ ఫాదర్స్ డే ఉందని చెప్పి సెలబ్రేషన్స్ వెళ్ళారు. వాళ్ళైతే టిఫిన్ తినేసి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వెళ్తూనే పొద్దున్నే ప్రసాదం చేసుకున్నాను దేవుడికి. ప్రసాదం చేసుకున్నాక దేవుడికి పూజ చేస్తున్నాను. మామూలుగా అయితే వినాయక చవితి రోజు చాలామంది ఆ రోజు సాయంత్రం కదిలిచ్చేసి నిమజ్జనం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే 3 రోజులు పెట్టుకుంటారు, కొంతమంది అయితే 5 రోజులు పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అన్నమాట. మేమైతే ముందు రోజు సాయంత్రం కదిలిచ్చాను కదా వినాయకుడిని, అందుకే ఒక రోజంతా నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసేసుకొని నిమజ్జనం చేస్తామన్నమాట. అంటే వినాయకుడి దగ్గర దీపారాధన చేస్తాం కదా, దీపారాధన చేసిన తర్వాత అందులో కొంచెమే నూనె వేసి పెడతానండి. ఆ దీపాలు కొండ ఎక్కుతాయి కదా, దీపాలు కొండ ఎక్కిన తర్వాతనే మొత్తం వినాయకుడిని ఇంకా వినాయకుని దగ్గర ఉన్న మొత్తం పండ్లు కానీ అవన్నీ తీసేస్తామన్నమాట. ఇంకా ప్రసాదం వచ్చి కేసరి చేశానండి. కేసరి చేసేసి దేవుని దగ్గర పెట్టేశాను, వినాయకుని దగ్గర పెట్టాను, ఇంకా దేవుడి గదిలో పూజ దగ్గర కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత మా లక్కీ కూడా వస్తానని చెప్పాడు అనమాట నిమజ్జనానికి. నేను వచ్చేంత వరకు మీరు వెళ్ళొద్దండి అని చెప్పాడు, అందుకే మా లక్కీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా లక్కీ వస్తూనే ముగ్గురం వచ్చేసామన్నమాట స్కూటీలో. ఇంకా ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉందండి నీళ్లు. అంటే మాకు అసలు తెలియదు అనమాట, ఇక్కడ నీళ్ళు ఉండేది కూడా మాకు అసలు తెలియదు. మా కిందింటి అంకుల్ వాళ్ళు చెప్పారని చెప్పాను కదా, ఒకసారి మా అత్తయ్య తిరిగి ఇక్కడ ఎక్కడ నీళ్ళు ఉన్నాయంటే అక్కడికి పిలుచుకొని వెళ్ళారని చెప్పాను కదా, పిండ ప్రదానం చేయడానికి, పిండాలు నీళ్ళలో కలిపేదానికి పిలుచుకొని వెళ్ళారని చెప్పాను కదా. అప్పుడు చూసారనమాట మా ఆయన ఈ రూటు.
అది గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము ఇక్కడికి వచ్చామన్నమాట వినాయకుడి నిమజ్జనం చేసేదానికి. నేనైతే ఏదో చిన్నది ఉంటుందిలే అనుకున్నానండి, చిన్న కాలువలాగా ఉంటుందిలే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే బాగానే ఉన్నాయండి నీళ్ళు, మొత్తం పారే నీళ్ళు అనమాట. అంటే పారే నీళ్ళు అంటే నీళ్ళు ఫ్లో అవుతూ ఉంటాయి కదా, అలా ఉన్నాయి నీళ్ళు. అయితే నీళ్ళు కాన్స్టెంట్గా అయితే లేవు. చాలా బాగా అనిపించింది చూస్తే మాకైతే. ఇక్కడ చూస్తున్నారా వినాయకుని అయితే మా ఆయన నిమజ్జనం చేస్తూ ఉన్నాడు. కొంచెం బాధ అనిపిస్తుందండి. ఏమంటే మనం అంతగా పూజ చేసుకొని నీళ్ళల్లో వేయాలంటే కొంచెం బాధగానే ఉంటుంది కదా ఎవరికైనా. ఇక్కడైతే మా వినాయకుడు నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయిందని ఇక్కడ చూస్తున్నారా, మా వినాయకుడు ఎక్కడ ఉన్నాడా అని చూస్తున్నామా, ఆడ బుడగలు వస్తున్నాయి కదా నీళ్ళల్లో, అలా వెళ్తున్నాడు అనమాట మా వినాయకుడు అయితే. చుట్టూ పొలాలు మధ్యలో నీళ్లు, చాలా బాగుందన్నమాట ఈ లొకేషన్ అయితే. అంటే ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న వినాయక విగ్రహాలు అన్నీ ఉంటాయి కదా, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తూ అంటారంట. ఏమంటే ఒకరోజు ముందు లేటుగా వచ్చామనుకోండి, ఆ రోజు ఫుల్ అయిపోయి ఉంటుంది. ఒకరోజు ముందు వచ్చి మంచి పని చేసామనుకుంటాం మేమైతే. ఇంకా ఈరోజు పెట్టిన వీడియో అయితే వినాయక చవితి వీడియో కొంచెం పెద్దదిగా అయిపోయిందండి. వీడియో అయితే నేను మామూలుగా అయితే 20 నిమిషాల లోపే ఉంటుంది నేను ఏ వీడియో పెట్టినా కూడా, కానీ ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉంది. ఏమంటే వినాయక చవితి అంటే నిమజ్జనంతో పాటు మొత్తం ఒక వీడియోలోనే ఉండాలన్నట్లు, వీడియో పెద్దదైనా సరే వీడియో మొత్తం వినాయక చవితి అంటే ఒక వీడియోలోనే ఉండాలన్నట్లు ఒక వీడియోలోనే షేర్ చేస్తున్నాను. లేకుంటే వినాయక చవితి ఒకరోజు చేసుకున్నాం, నిమజ్జనం ఒకరోజు చేసుకున్నాం అన్నట్లు 2 వీడియోలు ఉన్నాయనుకోండి, మీకు కూడా బోర్ కొడుతుంది కదా. అందుకే వీడియో మొత్తం వినాయక చవితి వీడియో మొత్తం ఒక వీడియోలోనే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అంతా మీకు బోర్ అనిపించలేదు అనుకుంటున్నాను. ఇక్కడైతే ఈ ఏరియా మొత్తం చాలా బాగుందండి. అంటే ఒక గుడి కూడా ఉందన్నమాట, ఇంకా గుడి కడుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ అయితే చెప్పాను కదా ఇందాక స్కూల్లో గ్రాండ్ ఫాదర్స్ డే చేశారని చెప్పాను కదా, ఆ ఫంక్షన్కి అయితే పొద్దునే రెడీ చేశాను మా లక్కీని. ఇంకా అలానే వచ్చేసాడు మాతో అయితే. ఇంకా ఈ గుడిలో అయితే నాగులు కూడా ఉన్నాయండి. నాగుల చవితి రోజు ఇక్కడికి వచ్చి పాలు పోద్దాంలే అనుకున్నాము. అంటే మాకు కొంచెం దగ్గర కదా, మేము లాస్ట్ సారి పోసింది కొంచెం దూరం అనిపించింది, ఈసారి ఇది దగ్గర కాబట్టి ఈసారి ఇక్కడికే వద్దాంలే అనుకున్నాము. బాగుంది ప్లేస్ కూడా. ఈసారి మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా చేసుకున్నామండి. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.